హలో ఫ్రెండ్స్, సైన్స్ ని సవాలు చేయగల సామర్థ్యం ఉన్న భారతదేశంలోని 5 రహస్యమైన దేవాలయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఇంతకీ ఆ ఆలయాలు ఎలాంటివో తెలుసా మీకు? అండ్ వాటి యొక్క స్పెషాలిటీస్ అండ్ వాటి వెనకాల ఉన్న పురాణమైన కథలు మీకు తెలుసా? సో ఈ రోజు ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలని తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోకు జస్ట్ 100 లైక్స్ కంప్లీట్ చేయండి. వీడియోని లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సో నంబర్ 1 వచ్చేసి జ్వాలాదేవి ఆలయం గురించి మాట్లాడదాం. ఈ ఆలయంలో సైన్స్ కి అందని ఎన్నో విశేషాలు అండ్ వింతలు ఉన్నాయి. ఈ భారతదేశంలోని అత్యంత పవిత్రమైన మరియు రహస్యమైన శక్తి పీఠాలలో ఒకటి. శతాబ్దాలుగా ఎటువంటి చెమురు, నూనె, గాలి లేకుండా సహజంగా ఇక్కడ ఒక జ్వాల అలా ఎగిసి పడుతూనే ఉంటుంది. ఈ మంటలో అయితే ఆరవు. అయితే ఎందుకు ఇలా జ్వాలలు ఎగిసి పడుతున్నాయో సైంటిస్టులు కూడా కనుక్కోలేకపోయారు. మరియు ఆలయ గర్భగుడిలో 9 జ్వాలలు నిరంతరం మండుతూనే ఉంటాయి. గర్భగుడి పైన ఒక అందమైన బంగారు గోపురం ఉంటుంది. జ్వాలాదేవి యొక్క ఆలయం రహస్యం మరియు అద్భుతం, పవిత్రత హిమాలయ ప్రదేశంలోనే కాదు భారతం అంతటా విస్తరించి ఇది ఒక పుణ్యక్షేత్రంగా మారింది. ఇక మరొక ఆలయం గురించి కూడా తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశంలోని అనంతపురం జిల్లా లేపాక్షి అనే ప్రదేశంలో శ్రీ వీరభద్రస్వామి ఆలయం గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది అని అనుకుంటున్నాను. విశేషమైన మరియు చరిత్రాత్మక దేవాలయాల్లో ఒకటి. ఇక్కడ అద్భుతమైన వాస్తు శిల్పం, ఎన్నో రాతి శిల్పాలతో మరియు రహస్యమైన స్తంభాలతో ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ దేవాలయంలో భారతీయ నైపుణ్యత కలిగి ఉంటుంది. దీనిని విజయనగర సామ్రాజ్యానికి చెందిన 2 పాలకులు వీరప్పన్న మరియు వీరన్న నిర్మించారు. రాజు కృష్ణదేవరాయ కాలంలో నిర్మించబడింది. మరియు ఈ ఆలయంలో ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన నాగలింగం అయితే ఉంటుంది. మరియు ఇది ఒకే రాయితో నిర్మించబడి ఉంటుంది. మరియు ఆలయం సమీపంలో భారీ నంది విగ్రహం అయితే కనబడిస్తుంది. మరియు ఇది భారతదేశంలోని అతిపెద్ద నంది విగ్రహాలలో ఒకటి. మరియు ఈ ఆలయంలో గాలిలో వేలాడుతున్న ఒక స్తంభం అయితే ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలు అయితే ఉంటుంది. వీటిల్లో ఒక స్తంభం భూమిని తాకదు. చాలా మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు దీనికి గల కారణం ఏంటో తెలుసుకోలేకపోయారు. మరియు ఇక మరొక ఆలయం గురించి తెలుసుకుందాం. కాశీ తర్వాత కాలభైరవ ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. భారతదేశంలో కాలభైరవ ఆలయం ఉజ్జయిని నగరంలో హిందూ మతం ఒక అత్యంత పవిత్రమైన రహస్యమైన ఆలయంలో ఇది కూడా ఒకటి. భైరవుడి యొక్క భయంకరమైన శక్తివంతమైన రూపం కాలభైరవుడికి అంకితం చేయబడింది. ఇక్కడ శివుడి యొక్క ఉగ్ర రూపాలు, వివిధ ఆచారాలు, పద్ధతులు ఉపయోగించబడింది అని చెప్తూ ఉంటారు. అవంతిక పురాణమైన గ్రంథాలలో ఈ ఆలయ ప్రస్తావన కనపడిస్తుంది. ఇది ఉజ్జయినిలోని 64 యోగిని పీఠాలలో ఒకటి. ఇది ఇతిహాసం ప్రకారం బ్రహ్మదేవుడు శివుడిని అవమానించినప్పుడు శివుడు తన భీకర రూపాన్ని ఇలా కాలభైరవుడిని సృష్టించాడంట. కాలభైరవుడు తన అహంకారాన్ని బ్రహ్మదేవుడి యొక్క 5 తలలో ఒకదాన్ని నరికేశాడు అంటూ ఉంటారు. ఇక కాలభైరవుడు ఈ నగరానికి రక్షకుడిగా భావిస్తూ ఉంటారు. మరియు ఇక్కడ స్వామికి మద్యం సమర్పిస్తారు. అది నెమ్మదిగా విగ్రహం యొక్క నోట్ల నుండి లోపలికి వెళ్లి మాయమవుతుంది. అది ఎటు వెళ్తుంది అనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఈ అద్భుతం గురించి శాస్త్రవేత్తలు కూడా కనుక్కోలేకపోయారు. ఇంకా మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఆలయాల గురించి తెలుసుకోబోతున్నాం. మరియు చాలా రహస్యాలతో కూడి ఉంటుంది. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అందులో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.